మార్పు అనేది మనుషుల్లో రాదు. మంచితనం ఎవరికి పనికి రాదు. ఎందుకంటే ఈ స్నేహాలు కూడా అట్టాగే చచ్చినాయి. ఇంట్లో ఒక మన కుటుంబం వాళ్ళం తప్ప బయటోడు ఎవరిని నమ్మడానికి లేకుండా పోయింది ఈరోజు. అది దెబ్బేస్తాడు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మోసం చేస్తానే ఉంటాడు. వాళ్ళకే మీరు మాట వింటారు. అసలు నీకు మంచి చెప్పి పని చేసుకుంటారు అని మీ మంచి మాటలుగా చెప్తుంటే ఒక్కడికి తలకెక్కట్లా. ఎంతసేపు తిరగడానికి రెడీ అవుతున్నారా తప్ప రోడ్ల మీద తిరగడానికి 10 రూపాయలు సంపాదించడానికి మీకు ఎవరికి మనసు రాదు. మంచి చెప్పడానికి కూడా మేము చెప్తానే ఉన్నాం, మంచి చెప్తానే ఉన్నాం. కాస్త ఇలా చేయండి రా బాబు, ఇలా చేయండి నాయన 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 అని చెప్తున్నారు. అంటే మీ పనులు మీరు ఎంతసేపు ఆ సెల్ ఫోన్ ఒకటి వేసుకుని పైకి కిందకి లాక్కుంటే ఆ వీడియోలు చూసుకోవడమే సరిపోయింది. లేకపోతే పని పాట లేకుండా రోడ్ల మీద తిరగడమే సరిపోయింది. ఏంటో రేపు పెళ్లిళ్ళు చేసుకొని మీరు పెళ్ళం బిడ్డలను ఎట్టా పోషిస్తారో ఏంటో నాకేం అర్థం కావట్లా. మంచి చెప్పినా కూడా మీకు మా లాంటి వాళ్ళు ఎదవల్లా కనబడుతున్నాం. కానీ ఇక మీ ఇష్టం. ఎందుకంటే మీరు లాస్ట్గా అనుభవించేటప్పుడు మీకు తెలిసిద్దిలే, అప్పుడు దాకా మీకు తెలియదులే. మీరు నో కామెంట్స్ గీ కామెంట్స్ ఇక ఉండవు. ఇంకంతే. మీకు మంచితనం పనికిరాట్లా. మీకు మీరు వెళ్ళే మార్గంలో మీరు వెళ్ళిపోండి ఆయన, అదే కరెక్ట్ మీకు.